హాయ్ సార్. సతీష్ గారు లక్కీ హ్యాండ్ అనుకోవచ్చు. బట్టల సత్తి బయోపిక్, మన కాఫీ విత్ కిల్లరు, తర్వాత ఇది ఎట్లా ఉంది సార్? సినిమా మేకింగ్ ఎలా ఉంది? 1 year నుంచి స్టార్ట్ చేస్తున్నారు, 4th రిలీజ్ చేస్తున్నారు. 4th నితిన్ సినిమా ఒకటి ఉంది, తమ్ముడు ఒకటి రిలీజ్ చేస్తున్నారు. ఏంటి కాంపిటీషన్? గౌతమ్ కృష్ణ వస్తున్నాడు, పర్లేదా? కాంపిటీషన్ ఏం లేదండి. మేము ఆ డేట్ అనుకుని ముందు మేము అనుకుని అంతా కన్ఫర్మ్ చేసుకున్న డేటే. ఇంకో సినిమా రావాలి కదా సార్, ఒకటే సినిమాని కాకుండా 4-5 సినిమాలు వచ్చి హెల్దీగా అన్ని సినిమాలు ఆడితేనే కదా సార్. ఆ కాంపిటీషన్ అనేది ఏం లేదు, కానీ మా కంటెంట్ మేము అనుకున్న మాకున్న బడ్జెట్ సోర్సెస్లో చేసిన దాంట్లో ది బెస్ట్ ఫిల్మే చేసాం సార్. ఇవాళ సినిమా చూస్తున్నాం, చిన్న హీరోలు అన్నా కూడా, చిన్న సినిమాలు అన్నా కూడా ఇది ఓటీటీలో చూద్దాం లేని ఆడియన్స్ మెంటల్కి ఒక గొప్ప ఫిక్స్ అవుతున్నారు. పెద్ద సినిమాలకి అయితే థియేటర్కి వెళ్తున్న పరిస్థితి. అవి బాగోపోయినా సెకండ్ మ్యాట్నికి రిటర్న్స్ ఉండట్లేదు, ఆడియన్స్ కూడా చూడట్లేదు. ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా సినిమాకు ఉన్న కష్టాలు ఏంటి? ఇక అదేనండి, బడ్జెట్ కంట్రోల్లో పెట్టుకుని చేసుకోవాలండి. ఫస్ట్ ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని అనుకున్న స్పీడ్గా రిలీజ్ అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. టూ మచ్ ఆఫ్ టైం టేకింగ్లో డిలే చేసుకున్నా, లేదంటే అనుకున్న బడ్జెట్లు పెంచుకున్నా, ప్లానింగ్ లేకపోయినా ఇబ్బంది అండి. అది ఆబ్వియస్లీ జరిగేదే కదా. ఓకే, ఏంటి సార్ మీ డైరెక్టర్ని ఎలా నమ్మారు, ఎలా ఒప్పించాడు మిమ్మల్ని? కథ అలా అంటే యాక్చువల్గా కథ గౌతమ్ రాసిన లైను. గౌతమ్ నాకు చెప్పింది ఏంటంటే, అన్న నా దగ్గర ఒక డిఓపి, ఒక స్క్రిప్ట్ ఉంది, ఒక డైరెక్టర్, మనకు ఒక టీం ఉందన్న, మీరుంటే బాగుంటుంది, మనం కలిసి చేద్దామంటే ఆ ఫ్రెండ్షిప్లో ఆ ఇదితోనే మేము ఓకే చేసి, సరే మంచి ప్యాషనేట్ ఒక టీం ఉన్నారు కలిసి చేద్దాం అనే దాంట్లో అన్నప్పుడు సరే గో హెడ్ అని చెప్పి అలా స్టార్ట్ చేసాం. ఓకే, సూపర్. నవీన్ గారికి డైరెక్షన్ ఇచ్చాడు ఈయన, వీళ్ళ ఫ్రెండ్, కో డైరెక్టర్ అన్నీ చేశాడు. ఈయనలో డైరెక్టర్ ఎప్పుడైనా బయటకు వస్తుంటాడా? వస్తాడండి, రాకుండా ఎలా ఉంటాడు సార్, ఒక్కసారి అది ఉంటే. ఆయన డైరెక్టర్ కదా, బేసిక్గా డైరెక్టర్ ఉంటుందండి. సార్ ఎట్లా వచ్చింది సినిమా? ఎందుకంటే ఇవాళ చిన్న సినిమాలు చూస్తూనే ఉన్నాం, చిన్న సినిమాల ప్రొడక్షన్ కానీ వచ్చిన తర్వాత ఆడియన్స్ థియేటర్ రాని పరిస్థితులు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఇంత షర్ట్ని అమౌంట్ పెట్టాలనుకుంటే దాన్ని తిరిగి రాబట్టుకుంటాం అని చాలా కష్టమైన పరిస్థితి. వాళ్ళు ఓటీటీ చూస్తుంటే ఓటీటీ వాళ్ళు పెట్టే పరీక్షలు భయంకరమైన పరీక్షలు పెడతారు. సినిమా థియేటర్లో రిలీజ్ చేయాలి, డైరెక్ట్ ఓటీటీ ఒప్పుకోవడానికి వెళ్ళలేదు, మళ్ళీ థియేటర్లో ఆడాలి. ఆడియన్స్ థియేటర్ రప్పించడం పెద్ద టాస్క్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ ఓటీటీ తర్వాత అన్నీ ఓపెన్ అయిపోయినాయి. అంతకుముందు ఎంటర్టైన్మెంట్ సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు వెబ్ సిరీస్ కానీ ఇతర లాంగ్వేజెస్ కానీ డబ్ చేసి మరి 7 లాంగ్వేజ్లు వచ్చేస్తున్నాయి. కొరియంది కూడా తెలుగులో చూస్తున్నాం. దానివల్ల ఎంటర్టైన్మెంట్ వేవ్స్ పెరిగిపోయినాయి. గతంలో సినిమాకి వెళ్ళేవాళ్ళం, సినిమా మన బెడ్రూమ్లోకి వచ్చేసింది. వాళ్ళ ఆడియన్స్ని థియేటర్ రప్పించడం అనేది పెద్ద టాస్క్. అది బాగున్నా కూడా టాస్కే. ఎట్లా సర్వే అవుదాం ప్లాన్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? ఇది చేయడమేనండి. ఇప్పుడు దీనికి అలవాటై ఉన్నాం కదా, వేరే ఏం చేయలేం కదా. సినిమా అనేది ఒకసారి మనకు బ్లడ్లోకి వచ్చాక ప్రొడ్యూసరా, డైరెక్టరా, యాక్టరా, ఎనీ టెక్నీషియన్, ఎనీ పర్సన్, సినిమా అనేది ఒకసారి మనలోకి వచ్చేసిన తర్వాత మీరు అన్నట్టు మూవీ బెడ్రూమ్లోకి వచ్చింది అన్నట్టుగా సినిమా మనలోకి వచ్చేసాక మనం చేయాల్సిందే. రిజల్ట్ గురించి మంచి చేయటం వరకే మన చేతిలో ఉంటుంది సార్, రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు. బట్ థియేటర్కి జనాలను రప్పించడం కోసం అయితే ది బెస్ట్గా ఏదో ఒకటి ది బెస్ట్ చేయాలి. ది బెస్ట్ లాగానే మేము సోలో బాయ్ని ఖచ్చితంగా చేసామనే అనుకుంటున్నామండి. అంటే మా బడ్జెట్ సోర్స్ కానీ క్వాలిటీగా సినిమాని అయితే చేసామండి. రిజల్ట్ మన చేతిలో ఉండదు కదా సార్. ఎంత గొప్ప సినిమా అనుకున్నది ఆడకపోవచ్చు, ఏముందో అనుకున్న సినిమా టక్కన మనకి వర్కౌట్ అయిపోవచ్చు. అయితే ఓ మంచి సినిమా అయితే చేసామండి. సార్ ఏంటి వీళ్ళిద్దరిలో ఎవరు సార్ మెయిన్ హీరోయిన్? ఎవరు మీరు చెప్పండి, ఆయన చెప్పడానికి కూడా. ఏదండి వీళ్ళిద్దరిలో ఎవరు, రమ్యానా లేకపోతే ఈవిడ? రివీల్ చేయకూడదు కదా సార్. మెయిన్ హీరోయిన్ యాక్చువల్లీ అందరూ ఇద్దరు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి, పార్ట్ ఆఫ్ ఫిల్మ్. ఈవిడ కానీ ఎవరైనా ఇందులో చేసిన ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉందండి. ఏదో సినిమాటిక్ అంటే ఏదో అలా పెట్టాలి ఇలా పెట్టాలని కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుందండి. పర్పస్ లేని క్యారెక్టర్ కానీ పర్పస్ లేని సీన్స్ కానీ ఏముండవు, అంత ప్రాపర్ ఇదిగానే ఉంటుంది. సూపర్ సార్. క్యారవాన్స్ పెట్టలేదన్నారు, వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేశారు? లేదండి, క్యారవాన్స్ పెట్టలేదని మనోడు ఫ్లోలో చెప్తాడు. ఎక్కడ అవసరం అక్కడ పెట్టామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూమ్స్ లేని కాడ చాలా ఇబ్బందిగా ఉండి క్రౌడెడ్గా ఉన్న ప్లేసెస్లో అంటే క్యారవాన్స్ అని ప్రతిరోజు క్యారవాన్లు తెచ్చేసి పెట్టే అవసరం ఉండదు కదా. బస్ స్టాండ్ లాగా అయిపోతుంది. కొన్ని లొకేషన్స్లో మనకి అక్కడ రూమ్స్ ఉంటాయి, రూమ్స్ ఉన్న కాడ క్యారవాన్స్ అవసరం లేదు. కొన్ని చోట్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది లేడీస్ కానీ దేనికి, ఆ ఉన్న కాడ అక్కడ పెట్టామండి. అంటే సినిమా అనగానే ఒక జనరల్ ఒక మెనూ ఇచ్చేస్తారు మనకి, అలా క్యారవాన్లు ఈ సెటప్ అంతా అలా కాకుండా ఎక్కడే మనకు ఐడియా ఉంది కాబట్టి అవన్నీ తగ్గించుకుంటూ కంటెంట్ మీద ప్రొడక్ట్ మీద పెట్టాం. క్యారవాన్స్ ఎక్కడ అవసరం అక్కడ పెట్టామండి. ఇప్పుడు రూమ్స్ ఉండి కాలేజీలో షూటింగ్ అక్కడ రూమ్స్ ఉంటాయి, వేరే కళ్యాణ మండపంలో షూటింగ్ ఇన్సైడ్ రూమ్స్ ఉంటాయి, అప్పుడు క్యారవాన్స్ అలా అక్కడ ఎక్కడెక్కడ కంట్రోల్ చేయాలి అక్కడ చేసామండి. దానివల్ల కొంచెం బడ్జెట్ మాకు కొంచెం కంట్రోల్ అయింది. అక్కడ కూడా ఫ్రీ హ్యాండ్ నేను వదిలేస్తే ఇది మనం రూపాయి అనుకున్నది ₹2 అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అది ఫైనాన్షియల్
టైము మనీయే కదా సార్ ఎండ్ ఆఫ్ ది డే ఫిల్మ్ అంటే అవునండి. అది కొంచెం చూసుకుని చేసుకుని సార్ బాగా చేస్తాం. ఎట్లా ఉన్నాయి సార్ ఓటీటీ డీల్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే మీకు తెలిసిందే బట్టల సార్ రామస్వామి బయోపిక్ తీశారు, అది బాగా వెళ్ళింది లాభాలు. రెండోది ఓటీటీ ఆహా ఒరిజినల్కి చేస్తారు కాఫీ విత్ కలరు. ఇది ఎలా ఉంది ఓటీటీ డీల్ ఎలా ఉంటుంది? ఇది ఓటీటీ ప్రపోజల్ వచ్చిందండి యాక్చువల్గా ఆహా నుంచి అవుట్ రేట్ గానే దాన్ని ఎక్స్క్లూజివ్గా అని అడిగిందే. మరి తర్వాత release కి ఎందుకు వచ్చారు మరి? అదే అండి అదే అనుకుంటున్నాం మేమిద్దరం. హీరో నేను అనుకున్నది ఏంటంటే సినిమా థియేటర్కి వెళ్దామా లేదంటే ఓటీటీ ఎక్స్క్లూజివ్ చేసేద్దామని డిస్కషన్ వచ్చినప్పుడు ఎలా చేద్దాం తమ్ముడు ఏంటంటే అన్న నువ్వే కాల్ తీసుకో ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్గా అన్నప్పుడు దీన్ని నాకున్న సర్కిల్ ఇదిలో చాలా మందికి నేను ఇలా ఉందండి మన కంటెంట్ సినిమా చూపించినప్పుడు ఆర్పి పట్నాయక్ గారు కానీ నాకున్న ఇంకా 4-5 ఫ్రెండ్స్ అందరూ చూసి క్వాలిటీ బాగుంది భయ్య, థియేటర్కల్ ఫిల్మ్, మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ చాలా బాగా చేశారు, మీరు కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు, ఇంత చేశారు కదా, ఇంత క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి లాస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకుండా మళ్ళీ టక్కన నువ్వు ఓటీటీకి ఎందుకు వెళ్తావు, నీకు కూడా ఒక థియేటర్కల్ సినిమా ఉండాలి కదా 7 Hills ప్రొడక్షన్స్కి, నువ్వు 2 ప్రీవియస్ చేసి ఒకటి G5కి ఇచ్చేసి ఒకటి ఆహాకి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఓటీటీకి వద్దు అని చెప్పినప్పుడు నాకు ఫైనల్గా ఒక డౌట్ వచ్చినప్పుడు నేను మ్యాంగో రామ్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ మీరు ఒకసారి చూసి సినిమాని ఎలా కాల్ తీసుకుందాం అన్నప్పుడు ఆయనకున్న బిజినెస్ ఆయన అంతా క్యాల్కులేటెడ్ కాబట్టి సినిమా చూసి చాలా బాగుందని చెప్పి ఆయనే థియేటర్కల్ చేద్దాం బాస్ అని చెప్పి యూవీ క్రియేషన్స్ చెప్పి 4th డేట్ కూడా వాళ్ళే కన్ఫర్మ్ చేసి మనకంతా ప్లాన్ చేసి చెప్పిన తర్వాత ఇదేందండి ఓటీటీ ఆఫర్ ఉంది. ఇప్పుడు థియేటర్కి వెళ్ళిన తర్వాత మనకు కూడా అమెజాన్ పెరుగుద్ది కదండి. ఒక థియేటర్కి మనకు కూడా ఒక బ్యానర్లో మనం ఏది చేసి ఓటీటీలు చేయడానికి కాదు కదండి. ఓటీటీ అనేది ఎప్పుడైనా ఓటీటీయే. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది అల్టిమేట్గా కష్టపడిన కష్టం మన సినిమాని మనం బిగ్ స్క్రీన్లో చూస్తేనే మనకు కూడా కిక్ కదండి, ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా యాక్టర్స్ అయినా. సరే ఎలా ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ సినిమా తీయడానికి రెడీగా ఉన్నారా? 100%. ఒక ఫ్రైడే కోసం వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఒక అల్టిమేట్గా ఇయర్లీ 2 ఫ్రైడేస్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యి ఉన్నా. మెంటల్గా ఫిక్స్ అయ్యా 100%. డబ్బులు ఎటు నుంచి వస్తాయా పోతాయా అనేది కదా ఖచ్చితంగా. ఏంటి అంత సినిమా మీద అంత ఫ్యాషనేట్ సార్? ఇక మనకు ఆ పిచ్చండి, ఫస్ట్ మనం డైరెక్టర్ అవుదామనే వచ్చాం హైదరాబాద్, అటు నుంచి బిజినెస్లోంచి డబ్బులు సంపాదించి మనకున్న సినిమా పిచ్చితో మళ్ళీ ప్రొడ్యూసర్ అయ్యాం. ఈ సినిమా అనేది మనకి బ్లడ్లోనే ఉందిలేండి, ఇష్టం అంతే. హిట్ ఫ్లాప్తో పని లేదు కానీ ఖచ్చితంగా కొడతామండి. అంటే ఒక మంచి టీంని పెట్టుకుని మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్తే సినిమా హిట్ కొట్టడం పెద్ద ఇది కాదండి. ఆ సక్సెస్ రేట్ చాలా 6-7%లో 7 Hills ప్రొడక్షన్ హౌస్ అనేది ఉంటుంది. రాగానే రాదు కదా సార్. ఒక సెలబ్రిటీతో ఫోటో దిగడం ఈజీ అండి. మనమే సెలబ్రిటీ అవ్వాలంటే దాని వెనక 10 years ఉండొచ్చు, 5 years ఉండొచ్చు, 15 years ఉండొచ్చు. అది ప్రొడ్యూసరా డైరెక్టరా యాక్టర్స్ దగ్గర ఎవరికైనా సెలబ్రిటీ అవ్వడం అనేది, సెలబ్రిటీతో ఫోటో దిగడమే ఈజీ. మనమే సెలబ్రిటీ అవ్వాలంటే దాని వెనక ఖచ్చితంగా కష్టపడాలి.